ఉచిత ఎల్ఆర్ఎస్ కోసం బీఆర్ఎస్ పోరాటం. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పార్టీ పిలుపు. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, 7న కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాల అందజేత. ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాట్లు క్రమబద్ధీకరించాలని డిమాండ్. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది? ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. బట్టి, ఉత్తమ్, సీతక్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అసలు ఎల్ఆర్ఎస్ తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? ఎల్ఆర్ఎస్కి సంబంధించిన విషయంలో, ఆ మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు తప్పిదాలు చేసిరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాట్లు క్రమబద్ధీకరించాలని, రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గతంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు 2 నాలుకల ధోరణి అనుసరిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో హెచ్ఎండిఏ కార్యాలయం ముందు, జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6వ తారీఖు నాడు ధర్నాలకు దిగుతా ఉంది. ఎందుకు అనంటే ఈ ధరణికి సంబంధించిన విషయంలో భూములను క్రమబద్ధీకరించుకోవడం కోసం ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తుంది. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కేటీఆర్ అడుగుతున్నాడు. అసలు ఎల్ఆర్ఎస్ ధరణిని ఎందుకు తెచ్చిరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఎక్కడా లేని పంచాయతీలను ఈరోజు ప్రజల మధ్య పెట్టి భూముల పేరుతో, ధరణి పేరుతో మీరు చేసినటువంటి అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేయడం గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. పైసలు వసూలు చేయడం అక్రమం అందరం మాట్లాడదాం. కానీ ధరణి పేరుతో ఈ రాష్ట్రంలో కబ్జా గురైనటువంటి 1000 ఎకరాల భూమి ఏదైతుందో ఆ 1000 ఎకరాల భూమికి ఎవరు కారణం? ఆ 1000 ఎకరాల భూముల్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం ఎవరు ప్రయత్నం చేయాలి? ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇవ్వాలి. అసలు ఎల్ఆర్ఎస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? భూముల క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయంలో ఈరోజు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? ఇవన్నిటికి సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి ఫ్రీగా పెట్టాలి ఎల్ఆర్ఎస్ అంటే మీరు అక్రమాలు చేసుకుంటూ పోతారు. అక్రమాలకు సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఉచితంగా చేయాలన్నా? ప్రజల కోసం మీరు మాట్లాడండి, పని చేయండి. కానీ మీరు చేసిన అక్రమాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి మాట మాట్లాడకుండా, ధరణి వల్ల జరిగిన నష్టాల గురించి మాట్లాడకుండా మళ్ళీ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం అంటే ఎక్కడ ధర్నా చేస్తారు? ధర్నా చౌకను ఎత్తేసింది మీ అయ్యా. మరి ఈరోజు ధర్నా చౌకే లేకుండా నువ్వు ధర్నా ఎక్కడ చేస్తావు? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.